నమస్తే. తెలంగాణ తల్లి విగ్రహం పైన చర్చ జరుగుతున్నది. పాత విగ్రహం బాలేదు, రాచరికాన్ని ఉట్టిపడేలాగా ఆ విగ్రహం ఉంది, విగ్రహం మార్చాలి అని మార్చేశారు, పెట్టబోతున్నారు. సో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఇది అంతా టీఆర్ఎస్ వాళ్ళ కుటుంబ సభ్యులను పోలిన విగ్రహం లాగా ఉన్నది అని, కవిత ఫేస్ లాగా ఉన్నది అని. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడున్న విగ్రహాన్ని అంటున్నారు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల విగ్రహాన్ని వాళ్ళ ఫేసెస్ని పోలి ఉన్నదని. సో ఇట్లా ఇద్దరి మధ్య ఒక పొలిటికల్ విమర్శ జరుగుతూ ఉన్నది. అసలు ఈ విగ్రహం ఎట్లా ఉన్నది, ఈ విగ్రహాల లొల్లేంది మాట్లాడదాం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. సార్ నమస్తే. నమస్తే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు విగ్రహం ఎట్లుంది? ఆ చీరకట్టులో ఉన్న విగ్రహం ఇది బాగుందా అది బాగుందా? దానికంటే ఇది బాగున్నది. అదేమో దొరసానులది. ఓకే, అంటే ఏ శ్రమ చేయని వాళ్ళది, శ్రమ చేయని వాళ్ళది పెట్టుకున్న శ్రమజీవి కాదు ఆమె. దొరసాని అంటే అనేక మంది దోపిడీ చేసి ఆ సొమ్ముతోటి కులుకుతున్నది అన్నట్టు. నగలన్నీ పెట్టుకొని కిరీటం పెట్టుకొని. దేవత అయితే దేవత తల్లి కాదు కదా. ఒకటి దేవత దూరంగా ఉండాలి. రెండు దొరసాని అనుకో, దొరసాని అంటే జనాలందరూ దోపిడీ చేసినట్టు లెక్క. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ నిజాముల ఏజెంట్, దొరల ఏజెంట్ రైతులు. అందులో బాగా సంపన్నమైన దొరసాని లాగా ఉన్నది. ఈమె మిడిల్ క్లాస్ తల్లిలాగా ఉన్నది. మిడిల్ క్లాస్ అంటే తగ్గింది, మంచిదే. ఎందుకంటే కిరీటం లేదు, ఎక్కువ నగలు లేవు, కంకి ఉన్నది చేతిలో, అది కూడా మంచిదే. కంకి ఉండాల్సిందే. అయితే కొడవలి కూడా ఉంటే కంకి కొడవలి సిపిఐ గుర్తయ్యేది. కొడవలి కూడా పెట్టాల్సింది, అది పెట్టలేదు, అది వేరే విషయం. కానీ చేయవలసింది ఏంటంటే శ్రమజీవి తల్లి ఉండాలి. శ్రామిక తల్లి ఉంటే అది గొప్ప అవుద్ది. ఎందుకంటే మెజారిటీ జనం అంతా శ్రమజీవులు, ఆడవాళ్ళు. రైతు తల్లి ఉండాలి, కొడవలు కూడా బట్టి కోసేటట్టు ఉండాలి. అది కనిపించలేదు, అది ఒకటి తప్పైంది. తర్వాత మెజారిటీ జనము స్త్రీలందరూ ఆత్మహత్య చేసుకునే స్థలాలు ఉన్నారు. చాలామంది రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటారు, గిట్టుబాటు అయితే లేదు. సో వాళ్ళది ఉండాల్సింది. అక్కడ వాళ్ళ శ్రమజీవిది ఉంటే బాగుంటుంది. మెజారిటీ వాళ్ళే కదా, మెజారిటీ వాళ్ళే. యావరేజ్ తెలంగాణ మహిళ ఎట్లుంటుందో అట్లా ఉండాలి. ఎందుకంటే దయ అంతా వాళ్ళకే ఉంది. బతుకమ్మ లేదని అంటున్నారు. బతుకమ్మ అంటే ఉండాల్సిన పని లేదు. బతుకమ్మకు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు ప్రయత్నం చేసిరా, బతుకమ్మకు కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి, అది యూనిసెఫ్ తిప్పించాలి. అటువంటిది ప్రయత్నం కూడా చేయలేదు వీళ్ళు. యూఎన్ కల్చరల్ ట్యాగ్ ఇప్పించాలి, ప్రయత్నం కూడా చేయలేదు. బతుకమ్మ అంత అవసరం లేదు, రెగ్యులర్గా ఉండదు. బతుకమ్మ కూడా అందరూ ఆడరు, దళితులందరూ ఆడతారు. ఆ బతుకమ్మ లేదు కదా, చెరువులోకి బోరు వదిలిపెట్టరు. దళిత స్త్రీది ఉంటే గొప్పగా ఉంటుంది. చెప్పులు కుట్టే స్త్రీది పెట్టమనేంటి ఉంటుంది. లేదా మనం మదర్ ఇండియా సినిమా చూసినాం. మదర్ ఇండియాలో ఏముంటుంది? మదర్ ఇండియాలో హజరత్ జైపూర్ రాసిన పాట ఉంది. మదర్ ఇండియా అట్నే మదర్ తెలంగాణ కూడా చెప్పాలి. అందులో ఏముంటుందంటే మీకు ఆ పాట వినిపిస్తాను నేను. అద్భుతమైన పాట అది. మీరు ప్లే చేయలేరు కానీ దాని ప్రకారం తప్పవుతుంది, ఎందుకంటే కాపీరైట్స్ యాక్ట్ వస్తుంది. దాంట్లో రాసిన పాట దునియామే హమ్ ఆయే హేతో జీనా హీ పడేగా. ఆమె నాగలి తన్ని దున్ను ఉంటుంది, వెనక దాని కర్రు పట్టేదేమో కొడుకు పడతాడు, చిన్న పిల్లగాడు కర్రు పడతాడు బురదలో. ఆమె బుర్రలు దున్నుతా ఉంటుంది. ఆమె దున్నుతూ భూమి మీదకి వచ్చినామంటే బతకాల్సిందే, బతకవలసి ఎన్ని కష్టాలు వచ్చినా బతకాల్సిందే. జీవన్ హై అగర్ జహర్తో పీనా హీ పడేగా. జీవితం అనేది విషయం అయితే తాగాల్సిందే, తాగి తీరవలసిందే. దాంట్లో అట్లా ఉంటుంది. జీనా హీ పడేగా. గిర్ కే ముసీబత్ మే సంభాల్తే రహేంగే, జల్ జాయ మగర్ ఆయతో చల్తే హీ రహేంగే. కాలిపోయినా కూడా ఆగ్ మే చల్తే హీ రహేంగే. కాలిపోతున్నా కూడా నిప్పుల మీద నడుచుకుంటూనే పోతాం. కాలిపోతున్నాం కానీ తప్పదు కదా, వేరే మార్గం లేదు, నడుస్తూనే ఉంటాం. అంత విషాదం ఉంటుంది తల్లికి, కష్టించే తల్లికి, రైతుకు అంత విషాదం ఉంటుంది. ఆ విషాదం అంతా కనిపించాలి కదా, చెమట కనిపించాలి, తల్లిలో చెమట కనిపించాలి, కాలు బొబ్బలెక్కినే కనిపించాలి, రక్తం కనిపించాలి, రక్తం ఓడుతుంటుంది, చెమట ఓడుతూ ఉంటుంది, కన్నీరు ఓడుతూ ఉంటుంది. ఇవన్నీ కనిపిస్తే శ్రమజీవి అవుతుంది. అప్పుడు భూమి పునీతం అవుతుంది. తల్లి చెమటతో తడిసి, రక్తంతో తడిసి, తల్లి రక్తంతో తడిసి, తల్లి కన్నీటితో తడిసి భూమి పునీతమైంది. పంట అట్లే పండుతుంది. వాళ్ళ రక్తంతో, వాళ్ళ కన్నీళ్ళతోటి, వాళ్ళ చెమటతోటి పంట పండితే మనం అంతా తింటున్నాం. రైతులదే కదా, పేద రైతులదే కదా చెమట, పేద రైతులదే రక్తం కదా, పేద రైతులదే కన్నీరు కదా. అవి కనిపించేటట్టు దాంట్లో ఉంటే బాగుంటుంది. కేసీఆర్ పెట్టిన దానికంటే ఇది బాగానే ఉంది కానీ ఇంకా బాగా ఉండాలి. మనం తెలుసుకోవాల్సింది వీళ్ళకి పోయి చెప్పాలి. మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ బొండి, మెయిన్ అక్కడికి బొండి మీరు డౌన్లోడ్ చేసి చూపించవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఒక మంచి బొమ్మ ఉంటుంది. సూటు బోటుకు వేసుకున్న విద్యార్థి ఒక అబ్బాయి, పక్కన చక్కగా అలంకృత అయిన ఒక అమ్మాయి రాసుకుంటూ ఉంటారు. పాఠాలు ఎవరు చెప్తుంటారంటే భుజం మీద నాగలు పట్టుకొని, చేతుల పార పట్టుకుని రైతు, తల మీద కంప పెట్టుకుని శంకర కొడుకుని ఎత్తుకున్న రైతు భార్య, వాళ్ళు పాఠాలు చెప్తుంటారు. వీళ్ళిద్దరు చదువు రాసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది చివరికి? ఇట్లా రాసుకున్న వాళ్ళు విద్యార్థులు వాళ్ళు ప్రొఫెసర్లు అయ్యి నెలకు 2 లక్షల జీతం తెచ్చి హాయిగా ఉంటారు. ఈ పాఠాలు చెప్పిన రైతు భార్య
గిట్టుబాటు ధర లేక ఆకలితో పస్తులు మాడి ఆ తర్వాత విషయం తాగి చచ్చిపోతుంటారు, ఆత్మహత్య చేసుకుంటుంటారు. అట్లా ఆత్మహత్య చేసుకునే రైతు బొమ్మలు ఉండాలి, కూలీల బొమ్మలు ఉండాలి, పేద రైతుల బొమ్మలు ఉండాలి, భూమి కోసమే పోరాటం చేసిన వాళ్ళ బొమ్మలు ఉండాలి, చాకలైలమ్మ బొమ్మ ఉండాలి, బెల్లెలత బొమ్మ ఉండాలి. తెలంగాణ అంటే బెల్లెలత కదా, బెల్లెలత బొమ్మలు ఎందుకు లేదు తెలుసా? ఆ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పాడు, ఈ ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్పాడు. చాకలైలమ్మ తెచ్చి చెప్పిండి ముఖ్యమంత్రి, విశ్వవిద్యాలయానికి పేరు పెట్టిండు, కానీ దానికి యూజీసీ గుర్తింపు వచ్చేటట్టు ఏ చర్యలు తీసుకోవాలి. ఊరికి పేరైతే పెట్టిండు, అదేం పనికిరాదు, రేపు డిగ్రీ కూడా పనికిరాదు. ఓకే, విద్యార్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అందుకని ఎటువంటిది పెట్టాలనేది జాగ్రత్తగా ఉండాలి. దానికంటే ఇది బాగానే ఉంది, బెటరా? దానికంటే బెటర్. ఎందుకంటే కిరీటము అవి ఇవి అన్ని అనవసరమయ్యి, అది తప్పే. అది కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మనం పూజించాలన్నా, మనం ఒక దండేయాలన్నా దేవత లాంటి రూపమే ఉండాలి. ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని మనం పూజిస్తాం, దేవత విగ్రహాన్ని. సో మనం కోరుకుంటాం మాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి తల్లి అని. సో అది ఆ రూపం అట్లనే ఉండాలి. ఆ రూపం అట్లా కాకుండా మనలాగానే తయారు చేస్తే మనం ఎట్లా మనం గౌరవంగా చూస్తాం అన్న ఒక వాదన కొంతమంది తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ తల్లిని పూజించడమే తప్ప డైఫికేషన్, ఆమె దేవతగా మార్చొద్దు. డైటీగా విగ్రహంగా మార్చి పూజించడం అంటే తప్పవుతుంది. ఎంతమంది దేవతలు లేరు? 36,000 మంది దేవతలు ఉన్నారు. అంతమందిని ఇంకా దేవతలు పెట్టుకుంటాం మనం. అప్పుడు వాస్తు వస్తుంది. మళ్ళీ అప్పుడు ఏమంటారు, దేవత పెట్టారు అనుకోండి, ఆగమ శాస్త్రం అంటే టెంపుల్ వాస్తు. ఆగమ శాస్త్రం ఏముంది? వైష్ణవాలయానికి ఒక ఆగమ శాస్త్రం, శివాలయాలకు ఇంకో ఆగమ శాస్త్రం, దేవి ఆలయాలకు ఇంకో ఆగమ శాస్త్రం, గ్రామ దేవతలకు ఇంకో ఆగమ శాస్త్రం. ఈ 4 ఆగమ శాస్త్రాలు కూడా పాటించాలని చెప్తారు. అప్పుడు ఆగమ శాస్త్రాలు పాటిస్తే ఏమైతే ఆగమాగం అయిపోతాం. అందుకని ఆగమ శాస్త్రాలు పాటించాల్సిన పని లేదు, ఆగమాగం కావాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటంటే తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిలాగానే చూడాలి, దేవతలాగా చూడొద్దు. తల్లి అంటే దేవత, తల్లి అంటే దేవత కాదు. తల్లి అంటే తల్లి. ప్రతి తల్లిని మనం దేవతలు చేస్తామా? చేయం కదా. అందుకనే అది నగలు ఉన్నాయా? నగలు ఎందుకు తల్లికి? ఎంతమందికి ఉన్నాయి నగలు? నగలు ఎక్కడున్నాయి? నగలే లేవు కదా. వాళ్ళకు నగలు ఎక్కడున్నాయి? ఏమున్నాయి? ఏమీ లేవు. అందుకని నగలు గిగలు పెట్టాల్సిన పనే లేదు. మామూలు తల్లి, శ్రమజీవి తల్లి ఎట్లుంటుందో అట్లా ఉండాలి తెలంగాణ తల్లి. అప్పుడు దేశభక్తి అంటే ఏంది? రైతు ఉత్పత్తి ఎట్లుండాలి? రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునాదిగా అభివృద్ధి జరగాలి. మళ్ళీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం విచ్ఛిన్నం చేసినారు గతంలో. అట్నే ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థను కూడా మొత్తం చిన్నాభిన్నం చేసినారు. మళ్ళీ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవింపజేస్తేనే, మళ్ళీ గ్రామీణ పునర్వికాసం జరిగితేనే తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి మామూలు రైతులాగానే ఉండాలి. లేకపోతే ఎందుకంటే దేశంలో 24 కోట్ల మంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారు, వలస కూలీలు ఉన్నారు. ఇప్పుడు ఈ విగ్రహము అన్నది దేనికి ప్రత్యేక? దాన్ని చూసి ఏం నేర్చుకోవాలన్నది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే విగ్రహం బాగుందా బాగాలేదన్న దగ్గర చర్చ ఉన్నది, అంతవరకే పరిమితం అవుతున్నది చర్చ అంతా కూడా. గతంలో తెలుగు తల్లి విగ్రహం అని ఉండేది, ప్రతిసారి దండేసేది, మొక్కేది, వచ్చేది. సో ఇప్పుడు కూడా సేమ్ అంతేనా? దాని నుంచి ఏమైనా నేర్చుకోవాలి. ఎందుకంటే గుజరాత్లో ఒక పద్యం ఉంది, మన శరీరాన్ని కడుక్కోవడానికి నీళ్లున్నాయి, పిండి ఉంది. ఆత్మను కడుక్కోవడానికి నీళ్ళు లేవు, పిండి లేదు. ఆత్మను కడుక్కోవడానికి మహనీయుల జ్ఞాపకాలు ఉన్నాయి, మహనీయుల గుర్తులు ఉన్నాయి. వాళ్ళు గుర్తు చేసుకుంటే కారే కన్నీళ్ళు ఆత్మను శుద్ధి చేస్తాయని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వాళ్ళని తలుచుకుంటే మన ఆత్మశుద్ధి పొందాలి, మన కర్తవ్య బోధ జరగాలి. ఎందుకోసం ఈ పోరాటం జరిగినాయి, మనం ఎందుకోసం చేయాలి, తెలంగాణ తల్లి అంటే ఎవరు, బెల్లెలతని గుర్తు చేసుకోవాలి. గుర్తుండాలి కదా, చాకలైలమ్మ గుర్తుండాలి. చాకలైలమ్మ మొత్తం దేశానికి గుర్తు ఆమెది. చాకలైలమ్మ చేతిలో రోకలి గుర్తు రావాలి జనాన్ని చూడంగానే. బెల్లెలత అంటే ఆమె గాత్రం వినిపించాలి, ఎంత గొప్ప గాత్రం ఆమెది, ఎంత పెద్ద పోరాటం. తెలంగాణ అంటే వీళ్ళు కనిపించాలి, శ్రమజీవులు కనిపించాలి, పేదోళ్ళు కనిపించాలి, తల్లి దేవతలు కనిపించవు. దేవతలు అంటే ఓ కిరీటాలు పెడితే అది ఎవరు మాట్లాడతారు? కేసీఆర్కి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాట్లాడతారు దేవతలాగా ఉండాలనేది. మరి దేవతలాగా ఉండాలంటే జనం అందరూ అట్లున్నారా? మరి అందరికి పెట్టి మనం కేసీఆర్ అందరికి బంగారం దొరికి పెట్టిండా? పెట్టి మనం ఇప్పుడు చెప్పేటోళ్ళందరికీ చెప్పాలి, మీకు జనం గుర్తుండాలనా ధనం గుర్తుండాలనా? ధనం కాదు కదా, ధనం ఉన్నది అది, జనం ఉన్నది అది కానే కాదు. అందుకని మనం చెప్పాల్సింది కిరాయి తిని బతికేటోళ్ళు అంటే దాన్ని ఏం చెప్తారంటే రెంట్ సీకర్స్, అంటే బాడా తినేటోళ్ళు బాడా కావంటారు. బాడా కావాలి మనకు గుర్తు రావద్దు, మన తల్లి గుర్తు రావాలి. మన తల్లి, మన ప్రకృతి మాత, ప్రకృతిని నమ్ముకున్న తల్లి. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ విగ్రహాలు ఇప్పుడు ఆమెని చూసి నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే, మన కళ్ళ ముందు ఉన్నారు కదా పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు పెడితే అయిపోతుంది కదా. ఇది ఈ విగ్రహం ఎందుకు పెట్టాలా? ఒక తల్లి విగ్రహాన్ని మనం ఎందుకు ప్రతిష్ఠించుకోవాలా? అది కరెక్టే, వాళ్ళకి పెట్టాలి. కానీ ఈ సమస్య ఏమైందంటే ఎంతమంది పెట్టాలి? గద్దరి పెడుతున్నారు, బెల్లెలత ఏని అడుగుతున్నారు. బెల్లెలత విగ్రహం కూడా పెట్టాలి కదా, అడుగుడుగున పెట్టాలి. మారోజురైన విగ్రహం పెట్టాలి. మారోజురైన కర్రివాల కొత్తగూడెంలో స్తూపం ఉంది, కానీ విగ్రహాలు తెలంగాణలో అట్లా ప్రతి చోట ఏముందంటే రూపం లేని స్తూపాలు ఉన్నాయి. రూపం లేదు, స్తూపం ఉంది.
దానికి రూపం లేదు, కానీ పేర్లు అయితే రాసున్నాయి. అక్కడ దీపాలు కూడా వెలుగుతలేవు, రూపం స్తూపం దగ్గర దీపం కూడా లేదు. మనము ప్రతి ఊరున్న స్తూపం దగ్గరికి పోవాలి. ఆఖరికి మనం ఏం చేసినాము, ఉస్నాబాద్లో స్తూపం కూడా వెలిచేస్తుంది. ఎంతమంది అమరులు చచ్చిపోయారు అక్కడ? అమరుల పేర్లు ఉన్నాయా? స్తూపం కూలిస్తే మళ్ళీ తిరిగి కట్టినరా? మన పొన్నం ప్రభాకర్ అన్నాడు కట్టిస్తాం మళ్ళీ అన్నాడు. ఏది రాకనే కవ్వ లక్ష్మారెడ్డి వాళ్ళందరూ తిరిగిండ్రు, పాపం వీరే తిరిగిండు, కష్టపడరు, కానీ మళ్ళీ కానేలేదు. అందుకనే మనము స్తూపాలు పెట్టాలి. ప్రతి చోట విగ్రహాల కంటే కూడా స్తూపం పెట్టాలి, పేరు రాయాలి. ఏడాదికోసారి అక్కడ పోవాలి, పోయి దండ వేయాలి, దీపం పెట్టాలి. రూపం అక్కడ దీపం స్తూపం దగ్గర దీపం పెట్టాలి, పెట్టి తలుచుకుంటే అప్పుడు ఆ ఊరికి చరిత్ర ఉంటుంది. ప్రతి ఊరికి అట్లా ఉంది చరిత్ర. ఒక్కొక్క ఊరిలో 5-6 స్తూపాలు ఉన్నాయి కదా. అంతమంది యోధులు ఎక్కడ దేశంలో ఎక్కడ లేరు. ఒక పంజాబ్లో తప్పిస్తే, తెలంగాణలో తప్పిస్తే ఎక్కడ లేరు. అంటే కేరళ వాయులారు పొన్నపుర పోరాటాలు జరిగినాయి, అది కూడా పెద్ద పోరాటము. అక్కడనేమో తేబాగా పోరాటం బెంగాల్లో జరిగింది. ఈ 4 రాష్ట్రాల్లో పెద్ద పోరాటాలు జరిగినాయి. కాబట్టి తెలంగాణలో ఊరూరుకు స్తూపాలు ఉన్నాయి. తెలంగాణ అయితే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద పోరాటాలు జరగలేదు. వీరులను కన్న గడ్డ తెలంగాణ. ఒక్క బైరాన్పల్లి కూటిగల్లో 180 మంది చచ్చిపోయారు, అన్నిటికి తెగించిరి. అందుకని అటువంటి వాళ్ళని తలుచుకుంటే, స్తూపాలు తలుచుకుంటే అప్పుడు అన్ని చోట్ల విగ్రహాలు అవసరం లేదు. తెలంగాణ తల్లి ఒకటి ప్రతీకాత్మకంగా ఒకటి ఉండాలి తప్ప అన్ని చోట్ల పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి మేము వచ్చాక తీసేస్తామని వీళ్ళు అంటున్నారు. అక్కడ గాంధీ విగ్రహం పెట్టబోతున్నాం, ఆడ మన బాపుఘాట్ దగ్గర అని మన ముఖ్యమంత్రి చాలా పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం అంటున్నారు. సో ఈ విగ్రహాలు ఏంది అసలు? ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఓ విగ్రహము, వీళ్ళు వచ్చినాక ఇంకో విగ్రహము, అంతలో అంబేద్కర్ విగ్రహము 125 అడుగులు అయితే విగ్రహం పెట్టిండు. సో దాన్ని అసలు పట్టించుకుంటలేరు అని ఇప్పుడు వీళ్ళు గొడవ చేస్తున్నారు. తిరుగుతున్నది. విగ్రహాలు అక్కడోటి ఇక్కడోటి పెట్టవచ్చు, తప్పేం లేదు. గొప్పలు తలుచుకోవాలి. పెద్ద విగ్రహం పెట్టింది, అంబేద్కర్ విగ్రహం పెట్టింది మంచిదే, చేసిండు, ఒప్పుకుంటాము. గాంధీది కూడా పెట్టడం మంచిది, హర్షించాలి. గాంధీ కూడా చాలా గొప్పడు, లేకపోతే దేశానికి స్వాతంత్రం రాకపోయేది. అయితే మనం చెప్పొచ్చు, భగత్ సింగ్ పెట్టుకోవచ్చు, కర్తార్ సింగ్ పెట్టుకోవచ్చు, ఉద్దమ్ సింగ్ పెట్టుకోవచ్చు, సోన్ సింగ్ బాగ్నా, గదర్ వీరులు కదా వీళ్ళంతా. సోన్ సింగ్ బాగ్నా పెట్టుకోవచ్చు, జలియన్వాలా బాగ్ వీరులను పెట్టుకోవచ్చు. ప్రతి చోట ఏదైనా చెప్పుకోవచ్చు మనము. అట్లాగే హైదరాబాద్లో చీదా ఖాన్ విగ్రహం పెట్టండి, తురబాస్ ఖాన్ విగ్రహం పెట్టండి, నిర్మల్లో రామ్జీ గోండ్ విగ్రహాలు అవన్నీ పెట్టమని చెప్పొచ్చు. మహమ్మద్ హాజీ విగ్రహం పెట్టమని చెప్పొచ్చు, మౌలి అలావుద్దీన్ విగ్రహం, ఇవన్నీ పెట్టవచ్చు. కానీ చేయవలసింది ఏంటంటే వాళ్ళ స్ఫూర్తి మన భవిష్యత్ తరాలకు అందజేయాలి. వాళ్ళ స్ఫూర్తితో బతకమని చెప్పాలి, వాళ్ళ బాటలో నడవమని చెప్పాలి. దానికోసం స్తూపాలు పెట్టాలి. స్తూపాలు చాలు. కోటిలో కృష్ణస్వాముద్రాజు పెట్టిండు, ఆ కృష్ణస్వాముద్రాజు తురబాస్ ఖాన్ స్తూపం పెట్టిండు. అటువంటి విగ్రహాలు పెట్టమనండి, అటువంటి స్తూపాలు కట్టమనండి. అప్పుడు ఆ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. విగ్రహాలు పెట్టాల్సిన పని లేదు. ఒక విగ్రహం పెట్టిండు, ఓకే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో ఇంకొక చిన్న అంశము, అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది 9వ తేదీ, అంటే రేపు సోమవారం నుంచి. ఏం చర్చించాలి అని మీలాంటి వాళ్ళు కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? అసెంబ్లీలో మొట్టమొదటి చర్చించవలసింది ప్రజల సమస్యలు చర్చించాలి. రైతుల సమస్యలు చర్చించండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంకా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు. రైతులు చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పురికొల్పింది బ్రిటిష్ వాళ్ళే, పునాదులు వేసింది వాళ్ళే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసి చూసింది వాళ్ళే. అందులో భాగంగా చేనేత కార్మికుల చేతులు ఇరుగొట్టిండ్రు, మగ్గాలు ఇరుగొట్టిండ్రు. విలియం బెంటింగ్ 1834లో రాసిండు, నేను గవర్నర్ జనరల్ వచ్చేసరికి భారతదేశం చేనేత కార్మికుల కలేబరాలతో తెల్లబడిపోయిందని రాసిండు. బలవంతంగా పత్తి గింజలు పండించి, పొడుగు పింజ పత్తి పండించి, ఇండిగో నీలిమందు విత్తనాలు పండించి రైతులు మలమల మాడి చచ్చిపోయేటట్టు చేసిండ్రు. బిర్సా ముండా కూడా నీలిమందుల పోరాటాల యోధుడే ఆయన. అట్లా అందరిని అన్ని ఆర్థిక వ్యవస్థను, అన్ని రకాల ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. ఇప్పుడు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. వాళ్ళు అన్ని ఆర్థిక వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమైంది. మళ్ళీ గ్రామం చుట్టూ తిరగాలి. మీ చర్చ అంతా గ్రామం చుట్టూ తిరగండి. పొల్యూషన్ లేకుండా పర్యావరణం చుట్టూ తిరగండి. ప్రాజెక్టులు కట్టొద్దని చెప్పండి. భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఈరోజు కాలిఫోర్నియాలో, అమెరికాలో పెద్ద భూకంపం 7 పాయింట్స్ కంటే ఎక్కువ వచ్చింది. అంతంత భూకంపం వస్తే ఇండియాలో కూడా రేపు వస్తుంది. ఇప్పుడు 5.3 వచ్చింది, రేపు 7-8 వచ్చిందంటే ఏమవుతుంది? ఇవన్నీ ఎక్కడున్నాయి? లాతూర్ ఉస్మానాబాద్ భూకంపానికి కేంద్రం ఎక్కడుంది? గర్మినాబ్ ఎక్కడుందంటే కోయినా కేంద్ర రిజర్వాయర్లో ఉండేది. ఇప్పుడు కూడా కోయినా లాంటిది వచ్చేస్తుంది. కాబట్టి ప్రాజెక్టులు కట్టొద్దు అని చెప్పండి. మనం చప్పట్లు కొట్టాలి. మేడిగడ్డ కుంగిపోయినందుకు, అన్నారం కుంగిపోయినందుకు, సుందెల కుంగిపోయినందుకు కాగల కార్యం గంధర్వులే చేసినారు, ప్రకృతి చేసింది. ప్రకృతి తనను తాను రక్షించుకుంది అనుకోవాలి. దానిపై కేసులు పెట్టొద్దు, మంచిపోయిందని చప్పట్లు కొట్టాలి. అందుకని ఇప్పుడు ప్రకృతి చుట్టూ తిరగాలి, ప్రాజెక్టుల చుట్టూ తిరగొద్దు, డబ్బుల చుట్టూ తిరగొద్దు, పొల్యూషన్ రహితంగా ఉండాలి, తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. అందరిని తీసుకొని పోయి ఎమ్మెల్యేలు అందరికి చెప్పాలి, ప్రతి పార్టీ ఎమ్మెల్యేకి చెప్పాలి, నువ్వు పోయి పరిశ్రమ పెట్టాలనుకుంటున్నావు కనుక నువ్వు పోయి పాశమైలారంలో ఉండు. స్వీడన్ వాళ్ళు వచ్చి పరిశోధన చేసి చెప్పారు, భయంకరమైన పొల్యూషన్ ఉందని చెప్పారు. ఆఖరికి ఈరోజు పరిస్థితి ఏంది? హరిద్వార్లో, అంటే పైన గంగా అనేది పైన, అక్కడ దగ్గర గంగోత్రి దగ్గరనే, ఇంకా కిందికి రాలేదు, పట్టణాలు రాలేదు, అక్కడనే నీరు
తాగడానికి పనికిరాదు, బి క్లాస్ కేటగిరీ అవి స్నానం చేయొచ్చు తప్ప తాగడానికి పనికిరాదు అని చెప్తున్నారు. ఇంకా పైకి పోతే గంగోత్రి దగ్గరనే, గంగ పుట్టిన చోటనే సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మురికంతా వచ్చి చేరుతున్నది. మరి ఇంత దరిద్రంగా ఉంటే నువ్వు మూసిని ఎట్లా శుద్ధి చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు? మూసి ఎట్లా శుద్ధి చేస్తావు అంటే మొత్తం కాలుష్య పరిశ్రమని బంద్ చేసి, ఫార్మా పరిశ్రమని బంద్ చేసి దాని చుట్టూ తిరగాలి. అభివృద్ధికి అనేది కొత్త నిర్వచనం ఇవ్వాలి. దాని మీద చర్చ జరగాలి. హైడ్రా మీద చర్చ అంటున్నారు, రామగుండం మీద చర్చ జరగాలి, హైడ్రా మీద చర్చ జరగాలి, మూసిని ప్రక్షాళన చేసే విషయం మీద చర్చ జరగాలి. ముందు అది జరగాలి. పేదవాడిని బతికించడం ఎట్లా చర్చ జరగాలి. కేసీఆర్ వస్తాడని మీరు అనుకుంటున్నారా? ఈసారి ఏమన్నా అవకాశం ఉందా? కేసీఆర్ రాడు, ఆయన నిన్నటి రాలేదు, ఇప్పుడు రాడు, అప్పుడు రాడు. రావాల్సిన అవసరం లేదా? ఎట్లా రావాలన్నా అంటే ఆయన ఆయన తర్మల నాగిరెడ్డి శిష్యుడు. ఆయన తర్మల నాగిరెడ్డి ఏం చెప్పిండు, పార్లమెంట్ ఒక పందుల దొడ్డి, అసెంబ్లీ ఒక బాతాకాని క్లబ్ అన్నాడు. ఈయన కూడా అదే నమ్ముతున్నట్టున్నాడు. అందుకని అంతకుముందు 10 ఏళ్ళ అదే అసెంబ్లీకి వచ్చినోడు కదా, మొత్తానికి రాలేదు కదా. ఈయన అప్పుడు కూడా రాలేదు, అసెంబ్లీకి రాలేదు, సెక్రటరియట్ రాలేదు, ఫామ్ హౌస్ లో పడుకున్నాడు, హాయిగా పడుకున్నాడు. మందు కొడితేనేమో మీరు మందు కొడితే ఎవరైనా స్టీరింగ్ పట్టుకుంటే వానికి ఫైన్ వేస్తారు, కారు స్టీరింగ్ పట్టుకుంటే ఫైన్ వేస్తారు, ప్రభుత్వ స్టీరింగ్ పట్టుకుంటే ఫైన్ వేయరా? మళ్ళీ గెలిపించారు కదా. కోదండరామ్ గారే పోయి మహబూబ్నగర్లో గెలిపించే, కరీంనగర్లో గెలిపించే అన్ని చేసిరి. మనమేమో వీడు తాగుతాడు, పడుకుంటాడు, మత్తులు ఉంటాడు, వీళ్ళు లాభం లేదని చెప్తే వాళ్ళంతా గొప్పదని చెప్పారు, మేధావులంతా అదే చెప్పి గెలిపించిరి. ఇప్పుడు మళ్ళీ అప్పుడు అదే చేసిండు, ఇప్పుడు అదే చేస్తుండే. ఇప్పుడు కూడా ఇక్కడ రాడు. ఎందుకు వస్తుంది? సడన్గా పులి స్వభావం మారుతా శాఖారు అవుతుందా? ఈయన ఎందుకు అవుతాడు? అప్పటికంటే ఇప్పుడు ఏం చెప్తాడు, నాకు అప్పుడు అస్సలే ఆరోగ్యం బాగలేదని అంటాడు. యవ్వనం ఉన్నప్పుడే ఏం చేయలేదు, ఇప్పుడు ఇంకా ముసలోడిని అయిపోయినా, రోగిష్ని అయిపోయినా, నాకు మానసిక ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. నాకు మరి మనం కట్టే ట్యాక్స్ల నుంచి ఆయనకి అపోజిషన్ లీడర్గా జీతం పోతుంది, ఎమ్మెల్యేగా జీతం పోతుంది, సెక్యూరిటీ జీతం పోతుంది. మరి 11 ఏళ్ళ నుంచి అనుభవించింది కదా. మరి 11 ఏళ్ళ నుంచి వృధానే పోయింది అది. మరి అంతకంటే ముందు కూడా పోయింది కదా. ఈ 11 ఏళ్ళే కాదు, అంతకంటే ముందు 10 ఏళ్ళు, 21 ఏళ్ళ నుంచి ఉత్తనే అంతకంటే ముందు కూడా అనుభవించిండు. అన్ని అనుభవిస్తున్నాడు వృధానే. అసలు ఎమ్మెల్యేలతోటి ముక్కు బిండి వసూలు చేయాలి, మళ్ళీ ఖజానా కట్టమని చెప్పాలి. నువ్వు ఒక కూలీని పెట్టుకొని రోజుకు 300-400 రూపాయలు జీతం అంటావు, కూలీ అంటావు. పని చేయకపోతే నువ్వు కోపడతావు కదా. ఒక మట్ట తక్కువ వేస్తే, మట్టి తట్ట తక్కువ వేస్తే కోపడతావు. మరి వీళ్ళని కోపడాలి కదా, బెత్తం తీసుకొని కొట్టాలి, ఈ బగల కొట్టాలి కదా. ఎమ్మెల్యేలు ఏం పని చేస్తారు? అసెంబ్లీకి రారు, పార్లమెంట్ పోరు, జనం దగ్గర పోరు, కాళ్ళ సమస్యలు పట్టించుకోరు, తాగుతారు, తింటారు, పంటారు, క్లబ్లో అంటారు. క్లబ్లే కదా ఎమ్మెల్యేలు అంతా చేసేది. అసెంబ్లీ కూడా ఒక బాతాకాని క్లబ్ అయిపోయింది కదా. అందుకనే మనం గట్టిగా తీసుకోవాలి. జనమే ఎమ్మెల్యేని, ఎంపీని బోన్లో నిల్చోబెట్టాలి. అప్పుడు బుద్ధి వస్తుంది. మీరు ఆ పార్లమెంట్లో ఏమేమి చర్చలు పెట్టినరు, ఎన్ని గంటలు చర్చలు పెట్టినరు, ఎన్ని రోజులు అటెండ్ అయినరు, ఏ సమస్యలు పరిష్కారం చేసినారు, ఏ ప్రజల సమస్యలు పట్టించుకున్నారు అడగాలి కదా. ఎవరన్నా అడిగేటోళ్ళు ఎవరు? అందుకని సోషల్ ఆడిటింగ్ జరగాలి. ప్రతి ఎమ్మెల్యే మీద సోషల్ ఆడిట్ జరగాలి. బోన్లో నిల్చోబెట్టి అడగాలి, కాన్సల్లో నిల్చోబెట్టి అడగాలి. అట్లా పౌర సమాజం లేచి కూర్చోవాలి, బెత్తం పట్టుకోవాలి, లాఠీ పట్టుకొని ఒక్కొక్కరిని బోన్లో కూర్చోబెట్టి వాళ్ళ మీద ప్రశ్నలు సంధించి వాళ్ళను అక్కడికక్కడ డిసెక్షన్ చేయాలి. అప్పుడు వాళ్ళకి సోయి వస్తుంది. అసెంబ్లీలో కూర్చుంటే దానికి గౌరవం ఉంటుంది. లేకపోతే దొంగల సభ అయిపోతుంది, చోర్ బద్మాషోంకి భారత్ అవుతుంది. రైట్. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది పాషం యాదగిరి సార్తో విశ్లేషణ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.